దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు అల్పుడను దీనుడును ఆయన నన్ను ప్రేమించి ఎపిఫానియా లూథరన్ సంఘము మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పరిశుద్ధ మంగళవారం నాడు పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే నన్ను ఎంతగానో ప్రేమించి మీ మధ్యలోనికి పరిశుద్ధ మంగళవారము మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ రాజేష్ కుమార్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, అలాగే సంఘ డెలిగేట్ గారికి, అలాగనే పిసిసి ఎల్సిసి పెద్దలకు, ట్రెజరర్ గారికి, అలాగే స్త్రీల సమాజం వారికి, యవన బిడ్డలకు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. సండే స్కూల్ బిడ్డలకు నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ వారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను తొందరగానే వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వారంలో మంగళవారం నాడు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగనే సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 12వ అధ్యాయం 24 నుంచి 43 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగనే ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 91వ సంకీర్తనను మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి మరి నేను మీ మధ్యలో ఉంచాలి అనుకునే అంశము అంత్యకాల సువార్త. అంత్యకాల సువార్త. ఈ అంత్యకాల సువార్త అనే అంశాన్ని ధ్యానించడానికి ముందు ఈ పరిశుద్ధ వారంలో యేసు ప్రభువారి ఆత్మీయ పరిచర్య కార్యక్రమాలను ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన శనివారం నాడు అనగా మట్టలాదివారానికి ముందు ఆయన బేతనీయ గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరియా మార్తల ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆదివారం నాడు బేతనియా నుంచి యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చినప్పుడు ఆయనను యూదులందరూ కూడా జయప్రవేశం చేయించారు. మనందరికీ తెలుసు. మట్టలాదివారం నాడు ఈ సువార్తల్లో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మట్టలాదివారం నాడు మత్తయి సువార్త 21వ అధ్యాయం, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే పరిశుద్ధ సోమవారం నాడు మనం చూసినట్లయితే ఆయన యెరూషలేము పట్టణంలో నుంచి దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయాన్ని పరిశుద్ధపరిచినట్లుగా, క్లెన్సింగ్ ఆఫ్ ది టెంపుల్ అనగా దేవాలయంలో రోకలు మార్చేవారి బల్లలను పడదోసి, అలాగే నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చారని చెప్పి వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఇవి కూడా అదే సువార్తల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, అలాగే లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈరోజు అనగా హోలీ ట్యూస్డే, ఈ పరిశుద్ధ మంగళవారం నాడు ప్రత్యేకంగా యేసు ప్రభువారి దేవాలయంలో చాలామందికి సువార్తను లేదా దేవుని పరలోక సంబంధమైన విషయాలను బోధించినట్లుగా మనం చూస్తాం ఈ పరిశుద్ధ మంగళవారం నాడు. ఈ పరిశుద్ధ మంగళవారం నాడే యేసు ప్రభువారు అక్కడున్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే సద్దూకయ్యులతో చాలా డిబేట్ అనగా ఘర్షణ లేదా వాదోపవాదాల గురించి మనం అక్కడ లేఖనాల్లో చూస్తాం ఈ పరిశుద్ధ మంగళవారం నాడు. అలాగే రేపటి దినం పరిశుద్ధ బుధవారము, స్పై వెన్స్డే అంటాం. అనగా ఈరోజు పరిశుద్ధ బుధవారం నాడు మరి ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారిని పట్టించడానికి సన్హెడ్రిన్ సభతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా 30 వెండి నాణేలకు ఆ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మనం రేపటి దినం చూస్తాం. అలాగే వెరీ నెక్స్ట్ డే మనము మాండీ థర్స్డే అనగా మనము నియమ గురువారం నాడు మనందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభువారు పాస్ ఓవర్ పండుగ అనగా పస్కా పండుగను ఆచరిస్తారు. తదనంతరం ఆయన ప్రార్థన చేసుకోవడానికి గెత్సెమనే తోటలోకి వెళ్తారు. గెత్సెమనే తోటలో మరి ఈ ఇస్కరియోతు యోధా ఎలా అయితే వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడో వారిని సైనికులను తీసుకొచ్చి యేసు ప్రభువారిని బంధించినట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే మనం అందరము కూడా తెలిసి ఎరిగినట్లుగా యేసు ప్రభువారు ఉదయం నుంచి శిలువ మరణంకు ఆయన ప్రయాణం అవుతున్నట్లుగా మనం చూస్తాం. 7 మాటల ధ్యానాన్ని కూడా చేస్తాం. సాటర్డే సైలెంట్ డే అనగా యేసుప్రభువారు సమాధిలో విశ్రాంతిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసుప్రభువారు
ఉదయాన్నే తెల్లవారుజామున ఆదివారం నాడు ఆయన పునరుద్ధానమైనట్లుగా మనము లేఖనాల్లో చదువుతూ ఉంటాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా మనందరము ధ్యానం చేయవలసిన ఈ దినము మరి పరిశుద్ధ మంగళవారం కనుక ఈ పరిశుద్ధ మంగళవారం నాడు ప్రత్యేకంగా ఏం జరిగిందో, లేకపోతే యేసుప్రభు వారు ఏం చేశారో కొంచెం లేఖనాల లోపలికి వెళ్ళి చూసినట్లయితే, మరి ఈరోజు ఆలయంలో ఆయన బోధిస్తున్నాడు. అనగా పరిశుద్ధ మంగళవారం నాడు ఆయన ఆలయంలో కూర్చొని చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ సంబంధమైన విషయాలను బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఆయనతో వాదోపవాదాలు పడుతూ ఉంటారు. ఏంటా వాదోపవాదాలు అని అంటే, మొట్టమొదట ఆయన ఈ అధికారం నీకు ఎవరిచ్చారని ఆయన్ని ప్రశ్నిస్తారు. ఏ అధికారంతో నువ్వు ఇలాగ బోధిస్తున్నావు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటాడు, నేను ఏ అధికారంతో బోధిస్తున్నానో మీకు చెప్పాలంటే, మీరు ఏ అధికారంతో, అనగా యోహాను బాప్తిజం ఇచ్చుట ఏ అధికారంతో యోహాను పొందుకున్నాడో మీరు సమాధానం చెప్పండి, అప్పుడు నేను ఏ అధికారంతో బోధిస్తున్నానో మీకు తెలియజేస్తానని చెప్పి వారికి కౌంటర్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయనను ఇంకొక ప్రశ్నతో చిక్కు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కైసరికి పన్ను ఇవ్వచ్చా అని అడుగుతారు. కైసరికి పన్నిచ్చుట న్యాయమా అని అడిగినప్పుడు యేసుప్రభు వారు మరి ఆ కైసరికి ఇవ్వండి, అలాగే దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే యేసుప్రభు వారు ఎప్పుడు కూడా తన సమాధానం ఇచ్చే ఆ విధానం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు వారిది కౌంటర్ టు ఎన్కౌంటర్. అంటే అవతల వాడు ఒక ప్రశ్న అడిగితే యేసుప్రభు వారు కూడా ఎప్పుడు ప్రశ్నతోనే సమాధానం చెప్తాడు. మీరు సువార్తలన్నీ గమనిస్తే యేసుప్రభు వారు మాట్లాడిన మాటలన్నింటిలో కూడా ఎక్కువ ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన కూడా మరొక ప్రశ్నతో వారికి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాంటి సమాధానమే ఇది. అందుకనే కైసరికి పన్నిచ్చిన న్యాయమా అన్న విషయంలో ఆయన కూడా మరి ఒక రోకను తీసుకొచ్చి చూపించమని, దీని మీద పై వ్రాత ఈ బొమ్మ ఎవరిదని అడిగి దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి అని వారికి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత పునరుద్ధానమందు వివాహము గురించి మళ్ళీ ప్రశ్న అడుగుతారు. ఒక స్త్రీ 7 పురుషులను పెళ్లి చేసుకొని మరి మరణించిన తర్వాత పునరుద్ధానమందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటాడు, పునరుద్ధానము అనేది మీకు అర్థం కాని విషయం, ఎందుకనంటే అక్కడ ఎవరు పెండ్లి చేసుకోరు, ఎవరు పెండ్లికి ఇయ్యబడరు అని సమాధానం యేసుప్రభు వారు తెలియచేస్తాడు. చివరిగా ఆయన ఏమంటాడంటే, గ్రేటెస్ట్ కమాండ్మెంట్ శిష్యులతో అంటాడు, అక్కడ ఉన్నవారితో అంటాడు యేసుప్రభు వారు ఏమనంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ నీ తండ్రి అయిన దేవుని ప్రేమించు అని గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ యేసుప్రభు వారు ఇస్తారు. ఈ కమాండ్మెంట్స్ ఈరోజు మనందరికీ మాదిరి అయి ఉన్నాయి. మనం ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని మాటను కానీ దేవుని చిత్తాన్ని కానీ నెరవేర్చాలంటే ఈ రెండు మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యం. ఈ రెండిట్లో ఏది నెరవేర్చలేకపోయినా ఖచ్చితంగా మనము విశ్వాసిగా క్రైస్తవునిగా విఫలమైపోయినట్లే. కాబట్టి ఈ రెండు గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్గా యేసుప్రభు వారు చెప్పినట్లుగా బోధించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత ఆయన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్నటి దినాన ఆయన ప్రయాణమవుతున్నప్పుడు యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును శపిస్తాడు. ఆ శపించిన చెట్టు మరలా తిరిగి వచ్చేటప్పుడు పూర్తిగా ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన చెట్టును చూసి మళ్ళీ యేసుప్రభు వారు విశ్వాసం గురించి, ఫలాలు లేనటువంటి సంఘము గురించి మాట్లాడతాడు. శిష్యులతో చెప్తాడు, సంఘము ఫలాలు లేకపోతే విశ్వాసి ఫలాలు లేనటువంటి వాడైతే ఎలాగను శపించబడతాడు అని చెప్పి వారికి మరలా ఆత్మీయ బోధ చేస్తూ ఉంటాడు. అయితే వాస్తవానికి అక్కడ అంజూరపు చెట్టు ఫలాలు లేనిదిగా ఉంది. ఆ లేఖనం మీరు ఇంటికి వెళ్ళి చదివితే కింద ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే, అది అంజూరపు చెట్ల ఫలముల కాలము కాదు అనే మాట కూడా రాసి ఉంటుంది. ఎందుకు మరి యేసుప్రభు వారు శపించాడు? ఎందుకు మరి యేసుప్రభు వారు ఆ చెట్టుని శపించాడు అన్న సత్యాన్ని మనం గమనిస్తే, వాస్తవానికి అంజూరపు చెట్టుకి ఫలాలు రావటానికి ముందు ఫస్ట్ ఫ్రూట్ వస్తుంది, ఎర్లీ ఫ్రూట్ వస్తుంది. ఎర్లీ ఫ్రూట్ని బ్రెబా అంటారు. ఈ బ్రెబా అనే పండు అక్కడ కనిపిస్తే వసంతకాలంలో అప్పుడు నిజమైన పండు తయారవుతుంది. ఆ బ్రెబా అనేది ఎర్లీ ఫ్రూట్, అది కనిపించకపోతే ఏ చెట్టు ఫలాలు ఫలించదనమాట. అందుకనే ఎర్లీ ఫ్రూట్ లేనందుకు, ఆకులు మాత్రమే ఉన్నందుకు ఆ చెట్టుని యేసుప్రభు వారు శపించాడు. ఈరోజు విశ్వాసంలో మనం ఉన్నాం. మరి విశ్వాసిగా, సంఘముగా మనము ఫలాలు లేనటువంటి ఎర్లీ ఫ్రూట్స్ అనగా విశ్వాసము, ఆత్మీయత, ప్రార్థన ఇలాంటివి లేనప్పుడు మనము మున్ముందు కూడా ఫలించమన్న సత్యాన్ని ఈ ఉపమానం ద్వారా యేసుప్రభు వారు తెలియచేస్తాడు.
అలాగే తర్వాత వేషధారణ గురించి మాట్లాడతాడు. ఈ చెట్టును చూపించే వేషధారణ గురించి మాట్లాడతాడు. వేషధారణ ఎలాంటిది అంటే మనము 2 రకాల జీవితాలు జీవిస్తాం, సంఘంలో ఒకటి, బయట ఒకటి. ఇలాంటి జీవితాలు ఉన్నవారు కూడా ఈ చెట్టు వలె విఫలమైపోతారు అన్న సత్యాన్ని కూడా ఈ లేఖనంలో దేవుడు తెలియజేస్తాడు. ఇంకా తర్వాత 3వ విషయం ఏంటంటే ఆయన ఎండ్ టైమ్ టీచింగ్స్ చెప్తాడు. అంటే అంత్యకాల ఎస్కటాలజికల్ ప్రొఫెసీస్ చెప్తాడు యేసుప్రభు వారు. అంత్యకాలంలో జరగబోయేవి అనగా యేసుప్రభు వారి యొక్క మరణము, అలాగే 2వ రాకడ, అలాగే పరిసయ్యుల మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందో 7 రకాలుగా వారికి శ్రమ అని చెప్పి వారికి బోధన చేస్తూ వారిని గద్దిస్తాడు. అయితే ఇక్కడ ఈరోజు అదే రోజు యేసుప్రభు ఆ బోధ చేసిన తర్వాత ఆ బీద విధవరాలి కానుకను చూస్తాడు. అదే ఆలయంలో, యెరూషలేము ఆలయంలో కూర్చొని బీద విధవరాలు కానుకలు పెట్టిలో వేసిన 2 కాయిన్స్ని చూసి అప్పుడు ఆమె విశ్వాసాన్ని పొగుడుతాడు దేవుడు, ప్రశంసిస్తాడు దేవుడు. అందుకనే ఈ బోధ అంతా కూడా ఈరోజు పరిశుద్ధ మంగళవారం నాడు జరిగింది. అయితే మనం ప్రాముఖ్యంగా ఈరోజు చదువుకున్న సువార్త పాఠ్య భాగాన్ని గమనిస్తే ఇది అంత్యకాల బోధకు మరి సరిపోయినట్లుగా అంత్యకాల బోధల్లో ఒక బోధగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అందులో కూడా ఆయన రాకడ గురించి, అలాగనే విశ్వాసులు ఎలాగో మార్పు నొందాలో తెలియచేస్తూ క్రీస్తు మరణము ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుందన్న సత్యాన్ని అక్కడ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాలి 12వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనంలో ఆయన మరణ గడియ సమీపంలో ఆయన చెప్పిన బోధలు ఇవి. అనగా అంత్యకాల బోధలు, అంత్యకాల సువార్త అంటే చివరి దినం ఇంకా ఆయన మాట్లాడటానికి లేదా సువార్త బోధించడానికి, ప్రజల మధ్య తిరగటానికి ఆయన చేసిన 3 పరిచర్యల్లో ఏ గ్రామాలు తిరిగాడో ఆ గ్రామాలన్నింటినీ సమీపించడానికి కానీ సందర్శించడానికి కానీ ఆయనకు అవకాశం లేదు. అలాంటి సందర్భంలో చివరి బోధగా అంత్యకాల సువార్తగా ఆయన ఈ మాటలు మాట్లాడతాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్న 12వ అధ్యాయంలో 24 నుంచి 43 వరకు ఉన్న లేఖన భాగాలు మనం చూసినట్లయితే అక్కడ మొట్టమొదటి భాగంలో ఆయన ఏం మాట్లాడతాడంటే గోధుమ గింజ గురించి మాట్లాడతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే మిగిలిపోతుందనే సత్యాన్ని ఆయన బోధిస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన, నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే మనము గోధుమ గింజను భూమిలో వేసినప్పుడు చూస్తూ ఉంటాం. అది ఎటువంటి స్థితిలో వేయబడుతుందంటే మంచి స్థితిలో, అనగా పైకి చక్కగా కనిపిస్తుంది. భూమిలో వేయబడిన తర్వాత అదేమవ్వాలట, ఫలించాలి అని అంటే కుళ్ళిపోవాలి, చచ్చిపోవాలి, దాని పైన లేయర్ ఊడిపోవాలి. అప్పుడు లోపల నుంచి మొలకొస్తుంది, ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దాన్ని బట్టి యేసుప్రభు వారు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అంటే మన జీవితాల్లో మనము పాత జీవితాన్ని పూర్తిగా చంపి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలన్న సత్యాన్ని గోధుమ గింజ ఉపమానం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాల్లో యేసుప్రభు అంటాడు, ఎందుకు ఆయన గోధుమ గింజ వలె మన కోసం మరణం అవ్వాలి అని అంటే మనము నీతి విషయంలో, పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతుకున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను అని పేతురు భక్తుడు మాట్లాడతాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఇక నా యందు జీవించేవాడు నేను కాను క్రీస్తే అని సత్యాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకనంటే మనము కూడా మనలో ఉన్న ఇహపరమైన లోకాశలను కానివ్వండి, లేకపోతే ఇహలోక సంబంధమైన కార్యాలు కానివ్వండి, పాపపు సంబంధమైన కార్యాలు కానివ్వండి, క్రీస్తుతో కూడా వాటిని చంపినప్పుడు మనము నూతనముగా జన్మిస్తాం. అందుకని ప్రత్యేకంగా ఈ మట్టలాదివారం నాడు కానీ ఈ కాలంలో సంఘ గురువులైనటువంటి వారు బాప్తిస్మానికి పిలుపునిస్తారు. ఎందుకనంటే ఇకనైనా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపిన నువ్వు కొత్తగా మారేవా, నూతనంగా జన్మించడానికి సిద్ధంగా ఉన్నావా అని మనల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది అని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు నా కోసమే అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఇప్పుడు నేను శరీరం ముందు జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసునందు విశ్వాసం మూలముగా నేను జీవిస్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో. కాబట్టి గమనించాలి, గోధుమ గింజ ఉపమానాన్ని గమనించినప్పుడు మనము నూతన జన్మ ఎత్తామా లేదా, అనగా మనలోని పాపాలన్నింటినీ చంపి నూతనముగా కొత్త జీవితాన్ని ప్రారంభించామా లేదా అన్నది ఈ లేఖనాలు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవ విషయం ఏంటంటే 25-26 వచనాలలో
యేసు ప్రభువారు అంటాడు, ఇదే ఉపమానాన్ని మనకు అప్లై చేస్తాడు, మనకి అన్వయిస్తాడు. అందుకే తన్ను తాను ప్రేమించుకున్నవాడు, తన ప్రాణమును ప్రేమించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును, ఎవడైతే తన ప్రాణమును ద్వేషిస్తాడో వాడు తన ప్రాణమును దక్కించుకొను అంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ద్వేషించడం అంటే మన ప్రాణాన్ని లేదా మన శరీరాన్ని, మన జీవితాన్ని ద్వేషించమని కాదు. మనలో ఉన్న పాప కార్యాలని, మనలో ఉన్న ఇహలోక సంబంధమైన కార్యాలని, మనలో ఉన్న దురలవాట్లని, మనకున్న దుష్ట సాంగత్యాన్ని, ఇలాంటి దురాచారాలన్నింటినీ మనం అసహించుకోవాలి, ద్వేషించాలని చెప్తున్నాడు. అంతేగాని మనల్ని మనము ద్వేషించుకోమని కాదు, మన జీవితాన్ని ద్వేషించుకోమని కాదు. దేవుడిచ్చిన బహుమానం ఇది. ఈ జీవితంతో దేవుని మహింపరచాలి, ఈ దేహంతో దేవుని మహింపరచాలి. అంతేగాని మన జీవితాన్ని మనం అసహించుకొని లేకపోతే ద్వేషించుకోమని దేవుడు చెప్పట్లా. మనలో ఉన్న పాప కార్యాలను ద్వేషించి వాటిని క్రీస్తు సిలువలో మనం చంపి పౌలు వలె మరలా నూతన జన్మను, మనలో క్రీస్తు జీవించినట్లు మనం కూడా నూతన జన్మను ప్రారంభించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడని 1 పేతురు 2:21 కూడా ఒక చక్కని మాటను దేవుడు తెలియచేస్తాడు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల్లో నడుచున్నట్లు మనందరికీ కూడా ఒక మాదిరి ఉంచిపోయాను అని చెప్పి పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడచండి అని. అంటే యేసు ప్రభువారు ఏ జీవితాన్ని అయితే ఈ లోకంలో జీవించాడో, ఏ పాపము లేనటువంటి జీవితం ఎలా జీవించాడో అలాగ మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోమని లేఖనాలు మనల్ని గద్దిస్తూ ఉన్నాయన్న సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే మనలో మార్పు లేనంత కాలం మనం ఎంత విశ్వాసంలో, ప్రార్థనలో, సంఘంలో, ఆలయంలో, ఆరాధనలో మనం గడిపినా కూడా మన ఆత్మీయ జీవితం ఏమాత్రం వృద్ధి చెందదన్న సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు మనల్ని కూడా క్రీస్తు మాదిరిని పోలి నడుచుకోమన్నట్లుగా మనం కూడా అలాగే జీవించడానికి మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. మూడవదిగా యేసు ఆత్మలో కలవరపడడం. మనం 27వ వచనం నుంచి అలాగే 30వ వచనం వరకు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 27 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగంలో మనం చూస్తే ఆయన ఆత్మలో కలవరపడుతున్నాడు. అంటే యేసు ప్రభువారు ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ కంప్లీట్ గాడ్. అంటే సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కనుక ఇప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఆత్మలో కలవరపడుతున్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప శ్రమ, ఇంత పెద్ద శ్రమ, సర్వమానవాళి యొక్క పాపభారము ఆయన మోయలేక ఒక సాధారణమైన మనిషిగా ఆయన ఆత్మలో కలవరపడుతున్నాడు. అందుకే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయమని. ఎందుకనంటే ఆ గిన్నె శ్రమల గిన్నె, మనందరి పాపముల యొక్క ఫలితముగా వచ్చే శ్రమ యొక్క గిన్నె అది. ఆ గిన్నెను తీసివేయమని, అయినను నీ చిత్తాన్నే నువ్వు జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన సంపూర్ణమైన మానవునిగా పాపభారాన్ని అంతటిని ఎత్తుకున్నాడు. మొదటి ఆదాము వలన పాపము, మరణము ఎలాగైతే అందరికీ సంక్రమించిందో, రెండవ ఆదాము అనగా కడపటి ఆదామైన యేసు ప్రభువారి వల్ల సాధారణమైన మానవునిగా, పరిశుద్ధునిగా ఆయన రక్తం చిందించి మనందరికీ కూడా రక్షణ, విమోచన కలుగు చేయటానికి ఆయన సాధారణమైన మానవుడిగా మన పాపాలను మోయవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఆత్మలో కలవరపడ్డాడు. అయితే దేవుని స్వరం వినిపిస్తుంది. చూడండి, తర్వాత 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, 12వ అధ్యాయంలో మనం చదివితే ఆయన అంటాడు, నేను 27, 28 వచనాలు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము, ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను. అంతటా నేను దానిని మహింపరచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వినబడింది. అంటే గమనించాలి, దేవుడు ఈ యేసు ప్రభువారు మరణం అవ్వటము, ఆయన పునరుద్ధానం అవ్వటము, ఆయన మరలా దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటము, ఆరోహణం అంతా కూడా దేవునికి ఇష్టము. అందుకని యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా యేసుప్రభువారి మరణాన్ని, యేసుప్రభువారి రాకను, యేసుప్రభువారి శ్రమను మరి యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా బైబిల్లో ఇంకే ప్రవక్త ప్రవచించలా. యెషయా ప్రవక్త 4 శ్రమ సేవకుని గీతాలు పాడాడు. అందులో ఆ 4 శ్రమ సేవకుని గీతాల్లో ప్రాముఖ్యమైనది 53వ అధ్యాయం. 53వ అధ్యాయంలో యేసుప్రభువారు మరణమవుట యెహోవాకు ఇష్టము అని చెప్పి 10వ వచనంలో మనం చదివితే, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటాడు. అతనికి ఆయన వ్యాధి కలుగజేసును అంటాడు. అంటే మనందరి కోసం పాపం అనే వ్యాధిని ఆయన పొందుకున్నాడు, మనందరి కోసం నలగొట్టబడ్డాడు, చేల్చబడ్డాడు, అలాగే శ్రమను అనుభవించాడు అన్న సత్యాన్ని యెషయా ప్రవక్త ముందుగానే 800 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టుకకు ముందు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఆ లేఖనాన్ని నెరవేరుస్తూ యేసు ప్రభువారు ఆత్మలో కలవరపడుతూ భరించరాని శ్రమను ఆ గెత్సెమనే తోటలో, అలాగే సిలువ మరణంలో కూడా ఆయన పొందినట్లుగా మనం
చూస్తాం. కాబట్టి గమనించండి, మరి యేసు ప్రభు వారు ఈరోజు ఎన్ని గొప్ప కార్యాలు, ఆత్మీయ కార్యాలు మరి చేస్తూ మనందరికీ ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాడు ఈ లేఖనం ద్వారా మనం గమనించాలి. అలాగే 31 నుంచి 36 వచనాల్లో మనం చూస్తే ఈ లోకాధిపతికి తీర్పు జరుగుతున్నది అని అంటాడు. ఈ లోకాధిపతికి ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతున్నది అని అంటాడు. మరి అపవాదిని బయటికి నెట్టివేయబడినట్లుగా దేవుడు తెలియచేస్తాడు. ఎందుకనంటే ఈ శిలువ మరణమే అపవాది ఓటమి అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన మరణించకపోతే మానవాళికి ఎటువంటి రక్షణ అనేది కలగదు. ఎందుకనంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. మానవులు ఎవరు కూడా పరిశుద్ధులు కారు. రోమపత్రిక 3:23 అంటాడు, ఏ భేదం లేదు, మనందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అంటాడు. అందుకనే 6:23 రోమపత్రికలు అంటాడు, ఆయన వలన మనకు దేవుడిచ్చే బహుమానం ఏంటంటే నిత్య జీవం అనే బహుమానం అంట. ఎందుకనంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము కాగా దేవుని కృప యేసుక్రీస్తునందు నిత్య జీవం అని చెప్పి సత్యాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. కాబట్టి ఆయన మరణం లేకపోతే మనకెవరికి పాప విమోచన లేదు. మన ఎవరము కూడా పాపం నుంచి తప్పించుకోలేము, నరకం నుంచి తప్పించుకోలేము. అందుకనే ఆయన ఈ లోకాధిపతికి శిలువ దగ్గర తీర్పు తీర్చాడు. ఆ శిలువ మరణం ద్వారా లోకాధిపతిని, అనగా ఈ లోకాధిపతి అయిన అపవాదిని ఓడించాడు. ఆ అపవాదిని బయటికి నెట్టివేయడం జరిగిందన్న సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు ఈ బోధలో. కాబట్టి మీరైతే ఎలా నడవాలట? వెలుగులో నడవండి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎందుకంటే నేను భూమి మీద నుంచి పైకెత్తబడినప్పుడు నేను లోకమంతటిని ఆకర్షిస్తాను. అనగా యూదులు లేదు, అన్యులు లేదు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ కలుగునట్లు నా కుమారులకు అధికారం ఇచ్చుతాను అని యేసుప్రభువు వారు ఎలా చెప్పాడో అలాగా లోకమంతటిని సిలువమాను ఎక్కిన తర్వాతే ఆయన ఆకర్షించాడు. అందరూ రక్షణ వైపు తిరిగారు, విశ్వాసంలో నడిచారు, దేవుని వైపు వారు తిరిగారన్న సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తాడు. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటాడంటే వెలుగులో నడవండి, అనగా అక్కడ ఫుట్ నోట్లో వెలుగు కుమారులు అని చెప్పి రాయబడి ఉంటుంది ఫుట్ నోట్లో. అయితే వెలుగు కుమారులు అనగా క్రీస్తుని వెలుగు అని చెప్పి లోకంలో వాక్యం తెలియచేస్తుంది. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఒకటి ఉండెను, అది లోకంలోనికి వచ్చి అందరిని వెలిగించుచుండెను, లోకము ఆయన వలన కలిగెను, కానీ లోకము ఆయనను గుర్తించలేదు అన్న సత్యాన్ని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. యోహాను సువార్త 1 మాట్లాడతాడు. యోహాను భక్తుడు ప్రత్యేకంగా ఈ సువార్త రాసిన కారణం ఏంటంటే యేసు ప్రభువారిలోని దేవత్వాన్ని వివరించడానికే యోహాను సువార్త రాశాడు. మిగిలిన 3 సువార్తలు సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం. మత్తయి, మార్కు, లూకా సువార్తలు దేనికి రాయబడ్డాయంటే యేసు ప్రభువారిలో ఆయన చేసిన పరిచర్య కార్యక్రమాలను వివరిస్తే యోహాను భక్తుడు మాత్రమే ఆయనలో దేవత్వాన్ని చూస్తాడు. ఎందుకనంటే ఆయనకు దగ్గరగా ఉన్నాడు, ఆంతరంగిక శిష్యుడు కదా. యేసుప్రభువు వారితో ఎల్లప్పుడూ ఉన్నవాడు. శిలువ మీద ఆయన మరణం పొందుతున్నప్పుడు కూడా తన తల్లిని పక్కన పెట్టుకుని నిలబడినవాడు యోహాను. అందుకనే యోహాను భక్తుడు దేవత్వాన్ని వివరించడానికి యోహాను సువార్త రాశాడు. అందుకనే యోహాను సువార్తలో ఖచ్చితంగా ఆయనే వెలుగు లోకానికి. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన ఈ లోకానికి వెలుగు. ఆయన లేకపోతే లోకంలో ఎవరూ వెలిగించబడరు, ఎవరు కూడా పాపంలో నుంచి వెలుగులోనికి రారు అన్న సత్యాన్ని ఈ లేఖనం ద్వారా యోహాను భక్తుడు తెలియచేస్తాడు. కాబట్టి అందుకనే మీరు నడవలేరు, వెలుగులో లేకపోతే చీకట్లో నడవలేము. ఎంత దూరం నడవగలం? కొంత దూరమే నడిచి పడిపోతాం. పాపంలో ఉన్నంతకాలము కొంతకాలం బాగుంటుందేమో, తర్వాత ఖచ్చితంగా మనం పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం అన్న సత్యాన్ని ఇక్కడ యేసుప్రభువు వారు తెలియచేస్తాడు. అంటే ఈ అంత్యకాల బోధల్లో చివరి లాస్ట్ వార్నింగ్స్ అనుకోవచ్చు, మనం దీన్ని హెచ్చరికలు అనుకోవచ్చు. ఎందుకనంటే ఆయన తర్వాత మన కోసం మరణమై పరలోకానికి ఎత్తబడుతున్నాడు. తర్వాత మనకి ఈ అవకాశం దొరుకుతుందో దొరకదో, మరలా ఇటువంటి 40 దినాలు లెంట్ మళ్ళీ మనకు వస్తుందో రాదో, దేవుని పిలుపు ఎప్పుడో, మన అంతం ఎప్పుడో ఎవరు గ్రహించలేరు. కనుక ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇప్పుడైనా వెలుగులోనికి రా, పాపమును విడిచిపెట్టి చీకట్లో నుంచి వెలుగులోనికి రమ్మని దేవుడు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, పౌలు కూడా అంటాడు తెస్సలోనిక పత్రికలో 1 తెస్సలోనిక 5:6 అంటాడు, మనము ఇక మీదట వెలుగు సంబంధముగా అలాగే పగటి సంబంధాలుగా ఉన్నాం, మనం చీకటి సంబంధము కాము అన్న సత్యాన్ని అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి వెలుగు అనగా యేసు ప్రభువారు, ఆయనలోనికి ఎవడొచ్చినా వాడు వెలిగించబడతాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ చివరిలో కూడా 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం చివరిలో కూడా చాలామంది ఆయన బోధనలు విన్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, కానీ అక్కడ ఉన్న మనుషులకు భయపడిపోయి వారి విశ్వాసాన్ని ప్రకటించలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. అంటే వారి అవిశ్వాసానికి కారణాలను యేసు ప్రభువారు
యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం గమనించాలి, యేసుప్రభు ఎన్నో బోధలు చేసినా, ఎంతో గొప్ప సువార్త పరలోక సంబంధమైన విషయాలు ఉపమాన రీతిగా మనకు అర్థమయ్యేలా బోధించినా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు చాలామంది. మనం గమనిస్తే ఈ రోజుకి కూడా యేసుప్రభు ఎవరో తెలుసు, యేసుప్రభు బోధలేంటో తెలుసు, యేసుప్రభు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలిసినా కూడా, నిజమైన దేవుడని తెలిసినా కూడా చాలామంది ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకనంటే భయం అక్కడున్న మనుషుల కోసం చాలామంది భయపడి వారి విశ్వాసాన్ని అంగీకరించలేదని చెప్పి మనము ఆ చివరి వచనాల్లో 37 నుంచి 43 వచనాల్లో చూస్తాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన సువార్తను ఎవడు అంగీకరిస్తాడో వాడికి ఆయన దొరుకుతాడు. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, మనము ప్రకటించిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవడికి ప్రత్యక్షపరచబడెను అని అడుగుతాడు. యెషయా ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడు? 800 సంవత్సరాల క్రితం. ఈ రోజుకి సువార్త ప్రకటించబడుతున్న ఎంతోమంది నమ్మలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, వారికి ఆత్మీయ గుడ్డితనం కలిగింది, హృదయ కాఠిన్యం కలిగిందని యేసుప్రభువు మాట్లాడతాడు. అందుకే సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హృదయాన్ని తెరవాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు సువార్త ప్రకాశము వారికి కలుగకుండానట్లు ఈ యుగ సంబంధ దేవత వారు మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. అంటే ఆత్మీయ హృదయం తెరవబడకపోతే, ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే క్రీస్తుని మనం చూడలేం. సువార్త ఎంత విన్నా కూడా మనలోనికి వెలుగు రాదన్న సత్యాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి, అవిశ్వాసం వలన మన హృదయం కఠినముగా మారిపోద్ది, అవిశ్వాసం వలన మన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతాయి. మనం సువార్త ఎంత విన్నా కూడా మన రాతి హృదయంలోనికి అది వెళ్ళదు, ఫలించదన్న సత్యాన్ని మనం గమనించాలి. ఒక విత్తనాన్ని మనము రాయి ఉన్న చోట ఎక్కడ వేసినా కూడా అది ఫలించదు. దాన్ని బాగుగా తవ్వి మెత్తని మట్టి ఉన్న దగ్గర ఎక్కడైతే వేస్తామో అప్పుడు ఆ విత్తనం ఫలిస్తుంది. అలాగే మన హృదయాలు కూడా మెత్తనవి, మృదువైనవి, రాతి హృదయాలు కాక మాంసపు హృదయాలుగా మారితే ఖచ్చితంగా సువార్త మనలో ఫలిస్తుందన్న సత్యాన్ని ఇక్కడ యేసుప్రభువు చివరిగా మాట్లాడతాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుప్రభువు ఎవరికి దొరికాడట? యూదులైనటువంటి వారందరూ కూడా ఆయన సువార్త విని, అద్భుతాలు విని, ఆశ్చర్య కార్యాలు చూసి, కళ్ళారా చూసి, ఆయన 5,000 మందికి భోజనం పెడితే భుజించి కూడా, అన్ని అనుభవించి కూడా ఆయన నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. ఆయన నమ్మలేని వారు. అందుకనే వారిని దేవుడు తిరస్కరిస్తూ అంటున్నాడు, మరి నేను ఎవరికి ప్రత్యక్షపరచబడుచుకున్నాను అని అంటాడు. అందుకే యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయంలో నన్ను వెతకని వారికి నేను దొరికాను అంటాడు. ఈరోజు సువార్త నీ దగ్గరికి, నా దగ్గరికి, అన్యులైనటువంటి మన దగ్గరికి వచ్చింది అని అంటే ఆయన మనకు తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను వెతకని వారు ఎవరు? మనమే. ఎందుకనంటే యూదులు మెస్సియా కొరకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, మెస్సియా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ మనకి ఏ మెస్సియా ప్రవచనము లేదు, ఏ మెస్సియా మనకు వాగ్దానము లేదు. ఎందుకంటే మనం అన్యులం కనుక అలాంటి మనకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు కావలసింది విశ్వాసం, హృదయంలో నమ్మకం. ఆ భేద విధవరాలు ఎలాగైతే 2 కాసులు అందులో వేసిందో తన జీవనమంతా ఇచ్చెను అని యేసుప్రభువు చెప్తాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని అంతటిని ఆయనకు అప్పగిస్తే, విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనకి రుచి చూపిస్తాడన్న సత్యాన్ని గమనించాలి. యూదులు ఆయన నమ్మలేకపోయారు, యూదులు ఆయన అంగీకరించలేకపోయారు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో యోహాను భక్తుడు అంటాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళెను, వారు ఆయనను తృణీకరించిరి అనే మాట రాస్తాడు. ఎందుకనంటే మొదట వారి దగ్గరికే వెళ్ళాడు, వారు అంగీకరించలేదన్న సత్యాన్ని అక్కడ మనం గమనించాలి. కనుక ఈరోజు చదవబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో కూడా ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థిస్తాడు. వీపింగ్ ప్రాఫిట్ అంటాం ఇర్మియాని, విలపించే ప్రవక్త. ఈ విలపించే ప్రవక్త ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతాడు, బ్రతిమాలుకుంటాడు. ఇన్వొకేషన్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని ఆహ్వానిస్తాడు, బ్రతిమాలుకుంటాడు. రక్షణ కోసం, సహాయం కోసం ఇశ్రాయేలు వారందరి పక్షాన ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తాడు. చదువుకున్న 11వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో ఇర్మియా ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వస్తారో, ఎంచకాల సువార్తలో యేసుప్రభువు అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమో తోసివేయను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయనన్న వాగ్దానాన్ని మనకిచ్చాడు. ఎవరైతే ఆయన విశ్వాసంతో సంపూర్ణముగా సమర్పణ కలిగి మనం దేవుని యొద్దకు వస్తామో మన పక్షంగా దేవుడు ఉంటాడు. అందుకనే చదువుకున్న ఉత్తరప్రదేశ్ భాగంలో 91వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, అటు వానికి ఎలాంటి మేలులు ఉంటాయో ఆ 91వ కీర్తనలో ఉంటాడు. పగటి వేళ బాణముకైనను, వ్యాధికైనను, బాధకైనను, ఏ దేనికైనా నీకు ఆయన తోడుంటాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలినను నేను నీకు తోడుంటానని చెప్పి ఆ కీర్తనలో మరి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సువార్తలో ఈరోజు ప్రత్యేకంగా మరి
పరిశుద్ధ మంగళవారం నాడు దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే గోధుమ గింజ వలె మనం ఏమవ్వాలట, నూతనముగా పుట్టాలి, నూతనముగా ఫలించాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అలాగనే ఆయన్ను పోలి నడుచుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎదగాలి. దేవుని వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు తిరిగి మరి అపవాదికి సంబంధించిన క్రియలను మనలో చంపి అపవాదిని గెలవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు తప్పక వెలుగు వలె మనకు తోడై ఉంటాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడన్న సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరి డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప మిషనరీ, స్కాట్లాండ్ మిషనరీ మరి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయటానికి చాలా ప్రయత్నం చేశాడు. అక్కడ చాలా భయంకరమైన తెగలు ఉంటాయి, బక్వేనా, అలాగనే నెక్స్ట్ ఇటువంటి భయంకరమైన మొక్కలోల, లేకపోతే బక్గెల్లా, అలాంటి కొంచెం భయంకరమైన ట్రైబ్స్, అలాంటి వారి మధ్య పరిచయం చేయడానికి వెళ్తే ఆయన చాలా ఇప్పుడు కూడా గ్రేటెస్ట్ మిషనరీ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్కి ఒక మంచి పేరు ఉంది. అయితే ఆయన ఎంతకాలం పరిచయం చేసి ఎంతమందిని మార్చాడయ్యా అంటే అక్కడ ఒక్కడిని మార్చాడు. అర్థమైందా? అంటే ఎంత సువార్త అందినా కూడా వారి హృదయాలు తెరవబడకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. వారి చీకట్లో ఉన్నవారే. అందుకనే నన్ను వెతకని వారికి నేను దొరికానన్న సత్యాన్ని దేవుడు మాట్లాడతాడు. అంటే ఎవరైతే హృదయాలు తెరుస్తారో, ఇంతకీ వాస్తవానికి ఆ తెగ ఒక తెగ చీఫ్ని, అనగా ఆ తెగ లీడర్నే ఆయన మార్చాడు. ఒక్కడినే మార్చాడు. ఒక్క విశ్వాసి, ఒక్క ఆత్మను సంపాదించాడు డేవిడ్ లివింగ్స్టన్. అయితే ఆ ఒక్క లీడర్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తే డేవిడ్ లివింగ్స్టన్ ఎన్నోసార్లు సువార్త బోధిస్తే మారాడు. కాబట్టి ఈరోజు ఎన్నోసార్లు దేవుని వాక్యం నీ హృదయాలకు గుచ్చుకుంటుంది, ఎన్నోసార్లు నీ హృదయంలోనికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. యేసుప్రభువు అంటాడు, నేను తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన యెడల నేను వానితో వాడు నాతో కలిసి భోజనం చేస్తామని దేవుడు అంటాడు. కాబట్టి అలాంటి అవకాశం దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు, నీ హృదయాన్ని తెరిచినప్పుడు, నీ మనోనేత్రాలతో వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని వైపు చూసినప్పుడు వెలుగు నీకు ప్రకాశిస్తుంది. దేవుని వెలుగులో వెలుగు కుమారునిగా, వెలుగు సంబంధిగా, వెలుగు బిడ్డలుగా మనం నడుస్తాం. అటువంటి ఆత్మీయ స్థితి ఈ పరిశుద్ధ మంగళవారం నాడు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.